హలో అండి, ఈ వీడియోలో మనం షీర్ కుర్మాని ఎలా చేయాలో చూద్దాం. ముస్లింల ఇళ్లలో ఈద్కి తప్పకుండా ఉండే స్వీట్ షీర్ కుర్మా. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో 1 లీటర్ చిక్కటి పాలు పోసి వేడి చేసుకోవాలి. పాలని ఓసారి అడుగు నుంచి కలిపి మీడియం ఫ్లేమ్ పైన మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఇలా నెయ్యి కరిగాక చిన్న కట్ చేసుకున్న కాజు పలుకులు, బాదం పలుకులు, పిస్తా పప్పు, సన్నగా కట్ చేసుకున్న ఎండి ఖర్జూరాలు, కర్బూజా గింజలు వేసి మీడియం ఫ్లేమ్ పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో చిరంజి పప్పుల్ని కూడా వేస్తారు. నాకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను వేయలేదు. అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక 1 కప్ సేవియాని వేసుకోవాలి. వీటిని ఫేనీ సేమియా అని కూడా అంటారు. ఈ సేవియాన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనకి పాలు బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసుకున్న సేవియాన్ని వేసుకోవాలి. సేవియాన్ పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ చక్కెరని వేసుకొని చక్కెర కరిగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు సేవియాన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా పాలలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా షీర్ కుర్మాని చేసుకోవచ్చో? తప్పకుండా ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.